హాయ్ సార్. హాయ్ బ్రో. మీ పేరు? రమేష్. ఎక్కడి నుంచి? మేము ప్రజెంట్ వరంగల్లో ఉంటాం, ప్రాపర్ హైదరాబాద్లో జాబ్ చేస్తామండి. ఓకే, మరి మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏమని చెప్తారు? నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే నా హార్ట్ బీట్. హార్ట్ బీటా అంటే? హార్ట్ బీట్ ఉన్నదో లేదో మనకేమో తెలియదు, అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది తప్ప నా ఫ్రెండ్ ఉన్నాడన్న నమ్మకం మాత్రం ఎప్పటికొక దగ్గర ఉంటుంది. ఓ మై గాడ్, చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేసారు. మరి ఆ ఫ్రెండ్ ఏమంటో చెప్తారా మా వ్యూస్ కోసం? శ్రీకాంత్ పస్నూరి. ఓ, ఎలా ఉంటుందండి మీ బాండింగ్? ఎలా ఉంటుందంటే ఒక బావ మరదలకి, ఒక బావ బొమ్మారిదికి, ఒక అన్న తమ్ముడికి, ఒక అమ్మ నాన్నకి, ఒక తల్లి కూతురికి, అసలు అన్నీ ఉంటాయండి అందులో. నా లైఫ్లో దేవుని కోరుకునే ఒకటే, ఎట్ ది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు, లైఫ్ ఎండ్ అయిపోయే వరకు లాస్ట్ కాల్ ఆయనతో మాట్లాడాలనేది ఒక ఫీల్, అంతే. మరి మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీ అంటే ప్రతి ఒక్కటి మెమరీ, దాంట్లో బెస్ట్ అరెస్ట్ అనేది ఏముండదు. అండ్ అలాగే 2024లో మీరు బాగా ఎంజాయ్ చేసిన లేదంటే సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? సాడెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తామండి. సాడెస్ట్ మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తాం. స్టిల్ ఇప్పటికీ నేను స్ట్రగుల్ అవుతున్నా అంటే ఫస్ట్ కాల్ పోయేది నా అమ్మకు పోదు, నా నాన్నకు పోదు, ఫస్ట్ నా ఫ్రెండ్కే వెళ్తుంది కాల్. అలాంటి ఫ్రెండ్ కోసం మీరు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే మా ప్రోగ్రామ్ తరపు నుంచి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? సో అంటే చెప్పాలా, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏందో నాకు తెలియదు, కానీ నాకైతే స్నేహమున్న నేస్తమా నీకు ప్రాణం ఎక్కువ అనే సాంగ్ ఉంటుంది. కానీ చాలా అసలు ఆ సాంగ్ అంటే ఫస్ట్ థింగ్ నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, అట్లా ఉంటుంది. అండ్ మా ప్రోగ్రామ్ తరపు నుంచి మీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తామండి, ఎక్కడ ఉన్నది హ్యాపీగా ఉండాలి, ఎక్కడైనా హ్యాపీగా ఉండాలి, అంతే. సో ఇప్పుడు ఈసారి అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్ కోసం. అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మా ఫ్రెండ్ కోసం ఒక పిల్ల సెట్ కావాలి. మీ ఫ్రెండ్ కోసం ఒక పిల్ల సెట్ కావాలనా? ఇదేంటండి, పాపం సింగిల్ అని బాధపడుతున్నాడు. మరి ఎలాంటి అమ్మాయి కావాలి? ఏమైనా ఉన్నాయా క్వాలిటీస్? ఇట్లే ఉండాలని ఏమైనా? అమ్రాన్ మూవీలో ఉంటుంది కదా సాంగ్, అంటే మా ఫ్రెండ్ కోసం డెడికేట్ చేయండి. అది ఏ సాంగ్? సెకండ్ సాంగ్ ఉంటుంది కదా, ఇది హీరో హీరోయిన్ చూసినప్పుడు వస్తుంది ఆ సాంగేనా? ఇద్దరం వీరంటే పెద్ద తప్పు మాటలే అని చెప్పేసి. ఇప్పుడు రమేష్ గారు అడిగిన వాళ్ళ ఫ్రెండ్ కోసం అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ లవర్ కోసం కూడా ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నారు. అదైతే ఇప్పుడు వినిపిస్తారంట, ఒకసారి వినండి. நீ இல்லாமல் நானே